5 విషయాలలో మనం యోధురాండ్రుగా తయారవ్వాలి. ఈ 5 విషయాల్లో అందరూ 5 విషయాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది 5 రకములైనటువంటి పరిచర్యల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పాను కదా. వాటిలో మొట్టమొదటిది ఆత్మల సంపాదన. సువార్థికురాలి పరిచర్య. ఇదైతే ప్రత్యేకంగా పాస్టర్లు మాత్రమే చేసే పని కాదు, ఇది అందరికీ అప్పచెప్పబడిన పరిచర్య. ఒకసారి మీరు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాయబడి ఉంది, చదవండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. 15వ వచనం చదువు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదిగో, ఇది ఎవరు చేయాలన్నాడు? నమ్మినోళ్ళందరూ. మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముతున్నారండి? మీలో ఎంతమంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి కదిలించండి. ఇట్లా మీకు నాకు మనందరికి కూడా ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి, అంటే మీరు సర్వలోకానికి వెళ్ళలేకపోయినా కనీసం మీకున్న అందుబాటులో, మీకున్న సమీపంలో ఉన్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మీలో అందరూ నడుం కట్టాలి. నా మైండ్ అంతే పోయింది, అటే పోయింది నా మైండ్. సమస్యల వైపు చూడలేదు, కానీ పెద్ద సమస్యలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. నరక సమస్యలో ఉన్న ప్రజల్ని నరకం నుంచి కాపాడాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది నా మైండ్. ఎవడో బలవంత పెడితే కాదు, నా మనసు ఆలోచించింది ఆ పాయింట్ని. అరే, నేను తప్పించుకున్నాను. అప్పులు పెద్ద సమస్య కాదు, రోగాలు పెద్ద సమస్య కాదు, కేసులు సమస్యలు పెద్దవి కాదు. వీటన్నిటికంటే పెద్ద సమస్య యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకంలో ఒక ఆత్మ పడుటయ్యే పెద్ద సమస్య. దీని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి. ఎట్లాగా అని నాకు తెలిసినంత వరకు, నాకు అవకాశం ఉన్న పరిధిలో ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం మొదలుపెట్టాను. కొంతమంది రకరకాలుగా విమర్శించారు. ఈడో పిచ్చోడైపోయాడు అనుకున్నారు. కొంతమంది వాడికి దొరికితే మైండ్ తింటున్నాడు అనుకున్నారు. కొంతమంది నిజంగానే విని నమ్మి వచ్చి రక్షించబడ్డారు. వాడు నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడా, మంచోడు అనుకుంటున్నాడా, సోదోడు అనుకుంటున్నాడా, సుత్తి మీటింగ్ పెడుతున్నాడు అనుకుంటున్నాడా, నాకు అనవసరం. నేను ఒక్కసారైనా వాడికి యేసుని పరిచయం చేయాలి అన్న రందితో కష్టపడ్డాను. వాడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, కానీ నాకున్న అవకాశంలో వాడి ఆత్మను రక్షించగల రక్షకుడికి వాడిని పరిచయం చేయాలి, వాడికి ఆ రక్షకుడిని పరిచయం చేయాలి. ఇదే మైండ్. దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల. మొగపొటకు పుట్టి ఆడవేషం వేసుకొని ఎగరటానికి లేని సిగ్గు సత్యదేవుణ్ణి ప్రకటించేటప్పుడు ఎందుకు? మాల వేసుకొని పుట్టింది మొగపొటక, లేడీ వేషం వేసుకొని ఎగిరా, దానికి లేని సిగ్గు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన నజరేయుడగు యేసును గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి? సువార్త ప్రకటించు విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు. ఎవడేమన్నా అనుకొని ఒక్కసారి సత్యం వాడికి ప్రకటించాలి. ఇదే మైండ్. మీలో అందరూ కూడా ఈ విషయంలో పట్టింపు కలిగి ఉండాలి. సువార్త ప్రకటించేటువంటి సువార్త యోధులుగా మీరు రూపాంతరం చెందాలి. రెండవది కొంతమంది సువార్త ప్రకటించేటువంటి తలాంతు కలిగి ఉంటారు. కొంతమందికి పాపం ఆ విషయంలో అంత తలాంతు ఉండదు. నేను అందరూ ప్రకటించాలని చెప్పా, కానీ అందరూ వింటమైతే వింటారు, కానీ అందరికీ పాపం మాట్లాడటం చేత కాదు. కొంతమందికి అదే భయం. నేను ఒకటి చెబుతా ఎందుకులే అని అనుకుంటారు. ఎవరైనా ఒక ఆత్మ వాళ్ళకి పరిచయం అయితే ఆ మాట్లాడగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తారు తప్ప వీళ్ళు చెప్పరు. సరే, నీకు సువార్త చెప్పే సామర్థ్యం లేదు. వాస్తవంగా అసలు నువ్వెందుకు నమ్ముకున్నావో, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో, అసలు యేసు ప్రభులో నీ కనబడ్డ క్వాలిటీ ఏంటో, ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలను గురించి అయితే తెలుసు కదా, అంతవరకైనా సాక్ష్యం చెప్పొచ్చు.
అది కూడా నాకు చేత కాదంటే ఎందులో నువ్వు పాలు పంపులు లేకుండా ఉండకూడదు. ఒకవేళ నీకు అది చేత కాలేదనుకో, ఆత్మల సంపాదన నీకు చేత కాలేదనుకో, సువార్త ప్రకటన నీకు చేత కాలేదనుకో, ఓపెన్ చేయి. సన్నిధిలో ఆల్రెడీ ఆ పరిచర్య జరుగుతుంది కనుక ఏదో ఒక పరిచర్యలో నువ్వు చేయదగ్గ దానిలో పాలు పంపులు పొందు. ఇది రెండవది. ఒకటి, మీలో కొందరు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించే విషయంలో తలాంతు కలిగి ఉన్నారు. చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, ఇతరులను బలపరచగలరు, ధైర్యంగా వాదించగలరు, ఒప్పించగలరు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళని దేవుడు అంటాడు సువార్త పరిచర్యలో యోధులు అంటాడు. అర్థమైందా? ఎందులో యోధులు? సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలోని నడిపించుటలో యోధులు అంటాడు. మీలో ఇప్పటికే కొంతమంది ఉన్నారు. అన్నా నేను ఒక 10 మంది ఆత్మలను రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక 10 మంది ఆత్మలు నేను తక్కువ కాకుండా 10 మందికి పైన రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్ట గదిలించండి, సరి గదిలించండి. ఎన్ని చేతులు అయితే ఊగుతున్నాయో వీళ్ళు ఆత్మల సంపాదనలో యోధుల లెక్కలోకి వస్తారు. వీళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వీళ్ళు ఎందులో యోధులు? ఆత్మల సంపాదనలో యోధులు. అయితే ఈ కొన్ని చేతులేనా అన్న నేను ఒక 5గురిని రక్షించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా సరి చేతులు ఎత్తండి. రైట్, వీళ్ళు కూడా యోధుల లెక్కలోకి వస్తారు. నేను చెబుతున్నా, ఒక్క ఆత్మని నీవు రక్షణలోకి నడిపించడం మొదలు పెడితే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ అట్లా అనేక ఆత్మల్ని రక్షించడానికి దేవుడే నిన్ను పురికొల్పుతాడు, అవకాశాలు కల్పిస్తాడు. కానీ నీ గుండెల్లో భారం ఉండాలి. నేను ఆత్మలను రక్షించాలన్న భారం ప్రతి గుండెలో ఉండాలి. ఒక ఆత్మని నరకం నుంచి మనం కాపాడితే ఆ వ్యక్తికి మనం చేసే మేలు ఎంతో తెలుసా? శాశ్వత కాలం. 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఒక పూట కడుపు నింపావు. నీ చేతిలో ఉన్న వస్త్రాలు ఇస్తే ఒక 6 నెలలకి వాడి దేహాన్ని కప్పావు, కొంత మేలే. కానీ ఈ రెండిటితో పాటు ఒక ఆత్మని రక్షించగలిగితే, నరకం నుంచి కాపాడగలిగితే వాడికి నువ్వు శాశ్వతమైన మేలు చేశావు. నిత్య జీవ పర్యంతం వాడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. అది ఎంత గొప్ప విషయమో చూడు. సీరియస్గా వింటున్నారా? ఏముందిలే అని వదిలేస్తున్నారా? అది మీరందరూ సువార్త యోధులు కావాలనేది నా ఆశ. కనీసం కొందరైనా ఇప్పటి వరకు పనిచేస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి. అది బతుకు, అది జీవితం. ఏమండి, మన కోసం మనం బతికి, మన కోసం మనం తిని, మన కోసం మనం సంపాదించి, మన కోసం మనం బతికేది కాదు బతుకు. 3 పూట్ల తిని 4 పూట్ల అది కాదు బతుకు. 10 జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు. 10 కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు. 10 మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం. దానికి చరిత్ర ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది చరిత్ర. ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా, ఇటు 10 మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడు నా దగ్గరికి అని మెచ్చుకునే బతుకు బతకాలి. మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే 10 మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి. మన దగ్గర మేలు పొందిన వాళ్ళు 10 మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి. ఆహా వాడా చచ్చిపోయాడా, ఏముందిలే, ఆహా అదేలే పోయిందా, అందరూ పోయేవాళ్ళేలే, అలాంటి బతుకు బతకూడదు. అరే ఫలానా మనిషా, అయ్యో అవునా, అమ్మో నేనెంతో మేలు పొందానయ్యా, నాకెంతో ఉపకారం చేసింది, నాకెంతో ఉపకారం చేశా, పరిగెత్తాలా. అది బతుకు. నువ్వు బలహీనుడివే కావచ్చు, నీకు వ్యసనాలే ఉండొచ్చు, గత వదిలేసాయి. నువ్వు తేడా మనిషివే కావచ్చు, చెంచల బుద్ధి గలదానివే కావచ్చు, గత వదిలేసాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు. ఇప్పుడు నీ జీవితం మారాలి. నువ్వు గతంలో ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు
నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది? నిన్ను ఏమనుకుని ఉంటుందండి? అమ్మో ఇడి దినం చెయ్య, ఇడు వస్తున్నాడు, అమ్మో మంచి మంచి వాళ్ళు చస్తున్నారు, ఇడి చావట్లేదు, ఇడి దినం చెయ్య, ఇడికి లారీ తగల, ఎప్పుడు పోతాడమ్మా, ఈడు వస్తున్నాడు, ఇప్పుడు ఈ పిచ్చోళ్ళు లేపుతాడు, ఈ పిచ్చోళ్ళు లెగుస్తాడు, ఈడితో పాటు వాడు పోయి తాగొస్తాడు, నన్ను దంతాడు, అమ్మో ఇడి చేతులు ఎరగా, ఇడి కాళ్ళు ఎరగా, ఇడు బాగును, ఇడు జావా అంతే అంటదా? ఏమన్నా దీవెనలో పెట్టిద్దా, శాపాలు పెట్టిద్దా? కనీసం ముఖం మీద అనకపోయినా నువ్వు బజార్ టర్నింగ్ తిరిగి అల్లంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమ్మా లేడాడు అన్నా, రాత్రి తాగారు, ఇంకా లేవలా మనిషి, ఇదిగో చూడు ఎట్టగొట్టాడో చూడు, పిల్లల్ని ఎట్టగొట్టాడో చూడు, మా ఉసురు తగిలిద్దన్నా, రావాకన్నా నీకు దండం పెడతా. అమ్మ నేను దాపడం కాదమ్మా, వాడు తాగాడు, నేను వద్దని చెబుతానన్నాను, వాడు వీడికి సిగ్గుండదు, వీడు దండం పెట్టిన పాడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు, ఈ లోపు వాళ్ళు లెగుస్తాడు, లోపల ఉన్న వాళ్ళు లెగుస్తాడు, ఏయ్ ఏంది రాత్రి డోస్ సరిపోలేదా రారా ఏందిరా, ఏం లేదట వెళ్దాం వస్తామని, ఎందుకు రాను, ఏయ్ తొక్కడి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద గట్ట దిగంగానే ఇక ఎట్లా ఉంటుందండి? వాళ్ళు ఆయన చావాలని కోరుకోదు, ఆ పక్కన ఉన్నోడి తగలాలయ్యా లారీ అనుకుంటుంది. వాడు లేకపోతే వాడు వచ్చి తా జడ్డ కోతి వనమెల్లా జరిచని పక్కనోడిని కూడా నాశనం చేస్తాడు, ధ్యానం చేయని అనుకుంటాడు. అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు. అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని సన్నిధికి అలా వెళ్తా ఉంటే అదే మనిషి చూసి ఏమంటా తెలుసా? అన్నా ఏమ్మా రాన్నా, మా ఇంటికి రాన్నా, ఇంటి తీసుకొని వెళ్ళన్నా, నరకం చూపిస్తున్నాడన్నా, మా ఇంటికి రాన్నా అంటదా అందా? మరి ఏది బతుకండి? అన్నా మా ఇంటికి రాన్నా, అన్నా నా భర్తని మార్చన్నా అనేది బ్రతుక? వస్తున్నాడు ఇడి ధ్యానం చేయడి కాడు కావాలి అనేది బతుక? ఏది బతుకు? నేను చెబుతున్నాను, తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో, వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించే ఒక వెలగాలి. సువార్త యోధుడివి, ఆత్మల రక్షణ యోధుడివి కావాలి, ఆత్మల రక్షణ యోధురాలివి కావాలి. అది జీవితం. అంతటితో ఆగకూడదు. దేవుని సన్నిధి పరిచర్యలో యోధుడివి, యోధురాలివి కావాలి. అకుల ప్రిస్కిల్లాల పరిచర్యను గురించి పౌలు మాట్లాడాడు రోమా సంఘానికి రాస్తూ. ఆత్మీయ నాయకునికి సహకరించే విషయంలో, ఆత్మీయ నాయక గణానికి సహకరించే విషయంలో, పరిచర్యలో తోడ్పడే విషయంలో ఈరోజు ఎంతోమంది బిడ్డలు పరిచర్య చేస్తే ఆదివారం రోజు మనకు దొర్లుతుంది. ఎంతోమంది మీతో పాటు కూర్చొని హాయిగా ఆనందించవచ్చు. కానీ చెప్పుల దగ్గర కొంతమంది ఉన్నారు, రోడ్డు మీద కొంతమంది ఉన్నారు. ఎండకి, ఈ ఎండకే కాదు ఎండాకాలం ఎండకు కూడా పోయి సగన అనేక మంది ఉన్నారు. మీకోసం మీరు కూర్చునే కుర్చీల దగ్గర నుంచి మీకోసం సమస్తాన్ని సమకూర్చేటువంటి పనిలో ఒక ఆదివారం 1000 మంది కష్టపడితే ఇన్ని 1000 మందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం, లేకపోతే కష్టం. కొంతమంది పరిచర్యలో శారీరకంగా సపోర్ట్ చేస్తే, కొంతమంది ఆర్థికంగా పరిచర్యలో వారి కష్టార్జితంలో నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా పరిచర్య చేసేటువంటి యోధుల గుంపులోనన్నా మనం ఉండాలి. నంబర్ 1 సువార్థికుల గుంపు, ఆత్మల రక్షణలోనికి నడిపించే యోధుల గుంపు నంబర్ 1. నంబర్ 2 పరిచారకుల గుంపులోనైనా మనం ఉండాలి. ఆ పుస్తకంలోనన్నా మన పేరు ఉండాలి. అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళటం కాదు,
నాజూగ్గా వచ్చి నాజూగ్గా వెళ్ళటం కాదు. ఏదో ఒక పని, నేను దేవుని లెక్కలో చేర్చబడేటట్లు నాకు తగ్గది ఏదో ఒక పని నేను చెయ్యాలి. చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉన్నాయి. పరిచారకులు ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. అయ్యా సంతకం పెట్టినంటే ఏలు ముద్ర అన్న, ఏలు ముద్ర అంటారు. చదువుకున్న వాళ్ళు ఇటు పొల్లు అటు తీసేయరు. అఫీషియల్. నేను చెబుతున్నాను, దేవుని సన్నిధిలో పరిచర్య కొరకైన యోధులుగా మనం తయారు కావాలి. ఇక సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే ఆయన చూసుకుంటాడు. సన్నిధిలో ఏదో ఒక పని అన్నా చేయాలి. లేకపోతే నేను సన్నిధిలోకి వచ్చి చేసే అవకాశం నాకు లేదు, అంత సమయం లేదంటే నీకు దేవుడిచ్చే సమృద్ధిలో నుంచి పరిచర్యకు తోడ్పాటు అందించేటువంటి పనైనా ఆ బాధ్యత అయినా నువ్వు తీసుకొని ఆ యోధుల లెక్కలో నువ్వు ఉండాలి. ఎందుకో చెప్తాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు మళ్ళీ 11 మంది అభిషేకం పొందారు. అంటే కొంతమంది మిషనరీలుగా లెగుస్తున్నారు. మిషనరీలు అంటే కంపెనీల్లో ఉండే మిషనరీ అనుకోవాకండి. స్తోత్రం. సేవకులు, పంపబడేవారు. ఇప్పుడు మీకు తెలుసా, కర్ణాటక నగరగిరే ప్రాంతానికి మొన్న ఒక తమ్ముడిని పంపించి వచ్చాడా. ఇప్పుడు అక్కడే ఉండాలి ఆయన, అక్కడే ఆశ్రయం ఇవ్వాలి, ఆయనకి ఫీడింగ్ ఇవ్వాలి, అక్కడ పరిచర్య కోసం మనం సపోర్ట్ చేయాలి. మీకు తెలుసా, చాలామంది దైవజనులకి తండ్రి సన్నిధి పరిచర్య నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మనం. ఒక దైవజనుడు, ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడు బుక్లో రాశాడు, ఆధ్యాత్మిక దారిద్ర్యానికి, ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చిని ఆర్ట్ గీయమని ఒకనికి చెప్పాడట. ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చి పటాన్ని గీయమని ఒక ఆర్టిస్ట్కి ఒకడు చెప్పాడట. అప్పుడు ఆర్టిస్ట్ గీశాడు. అందమైనటువంటి ఒక మందిరం, పాలరాతి బండ, నక్షీ పనిగా చేయబడిన స్తంభాలు, దానిపైన అద్భుతమైన కప్పు, దాని లోపల ఆఖరికి ఫుల్ పిట్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా అద్భుతమైనటువంటి చెక్కతో చేయబడినవి, వాటికి కూడా నక్షీ పని. ఆత్మీయ దారిద్ర్యానికి సూచనగా ఒక మందిరాన్ని గీయమంటే సుందరమైన మందిరాన్ని గీశాడు. అంతా గీసి ఆ లోపం ఎక్కడ చూపించాడో తెలుసా? కానుక పెట్టుంటదే, కానుక పెట్టి గీశాడు ఆ ఫుల్ పిట్ పక్కన. ఆ కానుక పెట్టే బూజు బట్టి దాని మీద ఒక సాలీడు గూడు కట్టుకున్న బొమ్మ గీశాడు. దాని తర్వాత ఆయన అంటాడు కింద రాస్తూ, ఎంత అద్భుతమైన సూచన ఇది. ఏ సంఘమైతే మిషనరీలను లేపదో, ఏ సంఘమైతే సేవకులను లేపదో, ఏ సంఘమైతే సువార్త కొరకు సేవకులను లేపి అనేక ప్రాంతాలకు పంపదో, ఆ సంఘము ఆత్మీయంగా చచ్చిన సంఘం అని రాశాడు ఆయన. అలా లేపాలంటే కానుక పెట్ట బూజు బట్టి ఉండకూడదు, దాని మీద సాలీడు గూడు కట్టుకోకూడదు. సమృద్ధి గలవాడు తెచ్చి అందులో వేయాలి, లేమి గలవాడికి అది ఇవ్వాలి. ఈ పరంపర జరుగుతూ ఉంటే అది బూజు పట్టదు. మూడవది, ఇందులో నుంచే అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించే సేవకులు లేవాలి. వాళ్ళు యోధులుగా లేవాలి. ఇప్పటిదాకా మీ దగ్గర మీతో పాటు కూర్చున్నారు, లేచి నిలబడినాను ఒకసారి. మీతో పాటు మీలోనే కూర్చున్నారు వాళ్ళు, అంతేనా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంకా లేవద్దు? లేవాలా లేదా? ప్రతి వారు తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు అంటుంది వాక్యం. ప్లీజ్ 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 సీరియస్గా తీసుకోండి. వాళ్లే కాదు, ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు, తరబీదు అవుతా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటాను. వాళ్లే కాదు, మీలో నుంచి, ఇంత పెద్ద గుంపులో నుంచి ఒక సైన్యం లేవాలి, యోధుల గుంపు లేవాలి. అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించి సంఘ కాపరులై
ఆత్మల సంపాదన కొరకు నడుం కట్టేటువంటి యోధులు కావాలి లేవాలి. ఫస్ట్ చెప్పాను సువార్థికులు, మూడవదిగా చెబుతున్నాను కాపరులైన యోధులు లేవాలి. కాపరులైన యోధులు లేవాలి. దేవుని కృపను బట్టి ఇప్పుడు వందలాది మంది లేచి వెళ్ళి సంఘాలు కట్టి, ఒక్కొక్కడు 2-3 సంఘాలు కట్టి దాదాపు ఇప్పుడు 200 ప్రాంతాలకు పైచిలుకు తండ్రి సన్నిధి పరిచర్యను అని నేను చెప్పుకుంటే ఎచ్చులైద్దిలే కానీ దేవుని పరిచర్యను విస్తరింపజేశారు. దేవుని సంఘ పరిచర్యను విస్తరింపజేశారు. లేవాలి, వచ్చి కూర్చొని 4 ముక్కలు చెవినేసుకొని ఈ పూటకు మమా, ఇక మళ్ళీ వచ్చే వారం దాకా సుమా అనుకుంటా పోవటం కాదు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అవోపాసన పట్టాలి, ఒక కాపరిగా తయారు కావాలి, లేదా ఒక సువార్థికునిగా తయారు కావాలి. దేవుని పనిముట్టుగా నీవు తయారు చేయబడాలి. సంవత్సరాలు కూర్చొని విని వెళ్ళటమే కాదు, దేవుని పాత్రలుగా రూపాంతరం చెందాలి, దేవుని కొరకు పని చేయాలి. ఇంకా కొంతమంది ప్రతిష్ఠింపబడి ఇంకా పూర్తిగా మిషనరీ పరిచర్యలోకి రాలా కొంతమంది, వాళ్ళు కూడా రావాలి లైన్లోకి. వాళ్ళు కూడా వస్తే మరికొన్ని ప్రాంతాలు పట్టబడతాయి. చాలా ప్రాంతాలు ఇంకా క్రీస్తు సువార్త ఎరుగకయ్యే నశించిపోతున్నాయి. చాలా ప్రాంతాలకు ఇంకా యేసు పరిచయం కాలేదు. చాలా ప్రాంతాల్లో అన్యజనులు ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు కదా ఎంత దారుణంగా జరుగుతుందో లోకంలో. తెలంగాణ చూడండి, ఆంధ్ర చూడండి, మహారాష్ట్ర చూడండి. ఉత్తర భారతదేశంలో అయితే సువార్త వ్యాప్తి భయంకరంగా అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు నశించిపోతున్నారు. చాలా చోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి. మరి ఎప్పుడు నడుం కడతావు? నువ్వు నడుం కట్టి నువ్వు యోధుడిగా ముందుకు వచ్చేసరికి యేసు ప్రభు 2వ రాకడ కూడా అయ్యేటట్టుంది. త్వరపడాలి, సిద్ధపడాలి. యోధులారా, దేవుని కొరకు సిద్ధపడాలి. ఇది 3వది. 4వది, సత్యం కొరకైన యోధులు లేవాలి. ఎందుకో తెలుసా? ఒక పక్క కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలో నడిపిస్తుంటే దుర్బోధల రూపంలో, అబద్ధ బోధల రూపంలో కొంతమందిని మళ్ళా చెరబడుతున్నారు సాతాను సంబంధులు. కొంతమంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు సాతాను సంబంధులు. అలాంటి పరిస్థితుల్లో సంఘం పాడు కాకుండా సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, భద్రపరచడానికి మనలో నుండే కొంతమంది సత్యం పక్షంగా పోరాడే, వాక్య జ్ఞానాన్ని, వాక్యాన్ని అవోపాసన బట్టి ఒకటికి అనేక పర్యాయములు వాక్యం చదివి 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 సత్యాన్ని గ్రహించి సత్యం విషయమై రోషం కలిగి గళమెత్తగలిగేటువంటి సత్య సంబంధమైన యోధులు లేవాలి. సత్య సంబంధమైన యోధులు, సత్యం కొరకు యోధులు లేవాలి. ఆ మాట వాక్యంలో ఉంది. చూడండి, యోధా పత్రిక, త్వరగా చూడండి, టైం లేదు, ముగిస్తాను నేను. అంటే లెక్క ప్రకారం టైం చాలా ఉందిలే కానీ ఈరోజు పెందలాడు మొదలు పెట్టాం కాబట్టి పెందలాడు ముగించాలనుకుంటున్నాను. చూడండి, యోధా పత్రిక త్వరగా చూడండి, ఉన్నది 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొని. పోరాడేవాడు యోధుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన లేదు ఈరోజు బోధ. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నిండా చెత్తే. ఎట్లా పడితే అట్లాగా మీరు ఏది పడితే అది విని పాడు కాకుండా సత్యమేదో అసత్యమేదో ఎరిగుండున్నట్లు వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే మనలో కొంతమంది సత్యం పక్షంగా పోరాడే యోధులు లేవాలి, యోధురాండ్రు లేవాలి. మందని కాపాడాలి, మన బిడ్డల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తండ్రి సన్నిధి కుటుంబం ఇక్కడ స్థిరముగా నాటబడి అటొకడుగు వేయకుండా ఒక చోట నాటబడిన వారమై ఒక సత్యములో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. అడ్డదిడ్డంగా తిరగొద్దు, ఎట్లా పడితే అట్లాగా వెళ్ళొద్దు, ఏది పడితే అది వినొద్దు కూడా. ఎందుకంటే మీ అందరి విషయంలో నాకు బాధ్యత ఉంది కనుక నేను హెచ్చరిస్తున్నాను. నేను చెప్పినా కూడా నీ బుర్రకు తోచినట్టు నువ్వు వెళ్తానంటే పో, ఇక నీ విషయంలో నాకు చింత ఉంటుంది. ఒక చోట నాటబడండి, దేవుణ్ణి అడగండి, సత్యం తెలుసుకోండి. అడిగారు, తెలుసుకున్నారు, కలుసుకున్నారు కదా, ఇక స్థిరపడండి. ఏ కుటుంబం మీదండి? తండ్రి సన్నిధి కుటుంబం మాదే. తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందిన వాడిని నేను, చెందిన దాన్ని నేను గట్టిగా చెప్పు.
ఏ పరిచర్య మీదే? ఫలానా అందులో సభ్యురాలు, అందులో వ్యక్తిని నేను. ఘంటాపథంగా చెప్పు. నువ్వు నాటబడాలి, ఒక చోట నాటబడాలి స్థిరంగా. అప్పుడే ఎదుగుతావు, ఫలాలు ఫలిస్తావు. ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక మొక్కను 4 రోజులు నాటండి ఇక్కడ ఒక దగ్గర, మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి, మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి. చివరికి ఏమైంది? అది సచ్చిద్ది. స్థిరముగా ఒక చోట నాటబడిన వారై ఉంటే ఎదగటం, ఫలించటం అనేవి 2 ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని సన్నిధిలో నాటబడిన వారై ఆశీర్వాదానికి వారసులై యోధులుగా దేవుని కొరకు రేగమని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. 5వ యోధులు తెలుసా ఎవరో? ఈ 4 చేయటం నీ వల్ల కాకపోతే, ఈ 4 చేయడానికి నీకు కుదరకపోతే, నీకు స్వేచ్ఛ లేకపోతే, నీకు అనుకూలత లేకపోతే, నువ్వు ప్రేయర్ వారియర్గా ఉండొచ్చు. ప్రార్థనా యోధుడుగా, ప్రార్థనా యోధురాలిగా నువ్వు ఉండొచ్చు. ఈ 4 చేసేవాళ్ళు చేస్తారు. నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే, నీకు అనుకూలత లేకపోతే, చిన్న చిన్న ప్రార్థన గుంపుల్ని లేపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. నాకు తెలిసిన ఒక సోదరి ఉంది, మొత్తం 7 ప్రాంతాల్లో ప్రార్థన గుంపుల్ని లేపింది. ఒక్కతే 7 ప్రాంతాలకు విజిట్ చేసి 7 ప్రాంతాలను దర్శించి, ఆ ప్రాంతంలో 4, 5, 10 మందిని అట్లా సమకూర్చి, వాళ్ళు ప్రతిరోజు కలుసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన గుంపులుగా చిన్న చిన్న గుంపుల్ని 7 గుంపుల్ని తయారు చేసింది ఒక ఆడపిల్ల. ఇంకా మరికొన్ని గుంపులు తయారు చేసింది ఇంకొక ఆడపిల్ల. ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా యోధులు చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేవచ్చు. కానీ ఈ 5 మనం దేనిలో ఒక దానిలో పరిపూర్ణతను సాధించవచ్చు. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? పురుషులైనా స్త్రీలైనా నీకు స్వేచ్ఛ లేదా, నీకు అనుకూలత లేదా, అట్లయితే ప్రార్థనా యోధుడుగా నువ్వు ఉండొచ్చు. ఈ ముందు చెప్పినటువంటి 4 విధములైన పరిచర్యలు చేస్తున్నారు చూడండి, వీళ్ళకి సపోర్టుగా నీ చేతులు ఎత్తవచ్చు. అంటే యెహోషువ సైన్యంతో పోరాడుతుంటే మోషే చేతులెత్తినట్టు. అటు పోరాటం కావాలి, ఇటు చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు కూడా కావాలి. ప్రార్థనా యోధులు చేతులెత్తితే మాకు జయం వచ్చింది, ప్రార్థన యోధులు చేతులు ఎత్తకపోతే మాకు అపజయం వచ్చింది. కాబట్టి ప్రార్థించే గుంపులు కూడా కావాలి. ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని పనిలో పాలిభాగస్థలం కావాలి. టైం అయిపోతుంది, రాకడ దగ్గరికి వస్తుంది, ఇక టైంని పోనీయకూడదు. ఆత్మల సంపాదన జరిగించాలి, పరిచర్య అన్నా చేయాలి. లేకపోతే కాపరికి సహధర్మచారిణిగా దేవుని పని కన్నా వెళ్ళాలి. 4వది సత్యం పక్షంగా పోరాటానికి వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకొనన్నా. 5వది వీళ్ళందరి కోసం ప్రార్థించే పరిచర్య అన్నా చేయాలి. ఏది చేయకుండా నేను వస్తాను పోతాను అంటే మీకన్నా బుద్ధి ఉండాలి, లేదా మీకు చెప్పే నాకన్నా బుద్ధి ఉండాలి. మీకన్నా మైండ్ పోయి ఉండాలి, లేదా నాకన్నా మైండ్ పోయి ఉండాలి. మొత్తానికి మాత్రం నేను చెప్పిన ఉపదేశం విన్నోళ్ళు ఏదో ఒక యోధుడుగా, యోధురాలుగా తయారు కాకుండా మాత్రం ఉండరని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో ఒక విధంగా మాత్రం తయారు కాకుండా ఒట్టిగా అయితే ఉండరో నాకు కూడా చిరాకు. 4-5 ఏళ్ళు ఒకే ముఖం ఒకే ప్లేస్లో ఒకే విధంగా కనపడితే చిరాకు నాకు. అది ఇన్ని సంవత్సరాలు వస్తున్నాడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు రా నాయన అన్న ప్రశ్న ఉంటుంది నాకు. చీదరా. ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయితే తృప్తి. ఇలా మనం ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నట్టు 5 విధముల కష్టపడితే ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేస్తాం. దేవుడి కృప వల్ల ఇప్పుడు ఎంత పరిచర్య జరుగుతుందో మీకు తెలుసా? చాప కింద నీరులాగా ఘనంగా దేవుని పని జరుగుతూ ఉంది. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఈ ఒక్క బ్రాంచ్లోనే ఆత్మల రక్షణ, ఇప్పుడు దాదాపు 200 ప్రాంతాలు ఇంచుమించు, అటు ఇటుకు 200 ప్రాంతాల్లో వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకో కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది. అన్ని జనుల్లో దేవుని నామం మహింపరచబడతా ఉంది. అన్ని జనుల మధ్యలోనికి సువార్త వెళ్ళింది, సంఘాలు కట్టబడ్డాయి, మందిరాలు నిర్మాణం అవుతున్నాయి, ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రహస్యంగా జరుగుతున్నాయి, కొన్ని పబ్లిక్గా మీకు వెల్లడి చేస్తున్నా, కొన్ని సైలెంట్గా వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేస్తున్నా. మరి దేవుని పని జరుగుతూ ఉంది. మనం ఖాళీగా ఉండే రకం కాదు.
బాగున్నా బాగాలేకపోయినా తిరుగుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. విన్నదాన్ని బట్టి మరి మీరు ఎట్లా తయారవుతారో మీ ఇష్టం. ఏం చేయకుండా సోదోళ్ళ తయారైనా కూడా నేను చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పినట్టుగా కానీ మీరు చేయగలిగితే రేపు దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషపడతాడు. నిన్ను భూమి మీదకి పంపించినందుకు కొంత పని నీ వల్ల జరిగింది, రా ఇదిగో నా బహుమానం అని నిన్ను హక్కున చేర్చుకుంటాడు ఆయన. రాకడ దగ్గరకు వస్తుంది, మీకు తెలియట్లా. రాకడ బహు సమీపమై ఉంది, చాలా దగ్గరకు వచ్చాం మనం. కాబట్టి జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ఓకేనా?